Fendi suit. Why you say I did nothing for you? And if I do anything you want me to do, maybe another time, maybe another life. You will be my wife and we'll get it right. I gotta say I'm in the mood for a little bit more. I mean, I'm saying what kind of. Hello all, welcome to my channel Puri's Tiny World. Please do like, share and subscribe to my channel. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్గా క్రూజ్ ట్రిప్ వెళ్ళాము. అక్కడ మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. మాతో పాటు మీరు చూసేయండి. మేము స్పిరిట్ ఎయిర్వేస్ త్రూ ట్రావెల్ చేస్తున్నాము ఫ్రమ్ ఒహాయో టు మయామి, బికాస్ మా పోర్ట్ మయామి అండి. అండ్ నాకు ప్రతిసారి ట్రావెల్ చేసేటప్పుడు కప్ నూడిల్స్ ఫ్లైట్లో తినడం చాలా ఇష్టము. సో అండ్ ఆల్సో ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి ఇంకా చాలా మంచిగా అనిపించింది. స్నాప్స్ కూడా తీసుకున్నాము. ఫ్లైట్ బోర్డ్ వేయేటప్పుడు కొంచెం టైం ఉండింది, సో కొన్ని రీల్స్ అవి చేసాము. ఇవన్నీ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉంటాయి అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మేము మయామి రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్లోనే కార్ పిక్ చేసుకొని హోటల్కి వెళ్తున్నాము. ఆన్ ది వేలో ఇలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ. సో హోటల్ లాబీ ఇది. ఇక్కడ లాబీలోనే స్నాక్ బార్ అవైలబిలిటీ ఉంది. ఇది కాంప్లిమెంటరీ కాదు, మనకేమన్నా కావాలి అంటే మనం పర్చేస్ చేసుకోవాలి. సో ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్. ఇది డైనింగ్ ఏరియా. సో మాకు ఇక్కడ మేము తీసుకున్న హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంది. మేము స్టే చేసిన హోటల్ నేమ్ వచ్చి హైయెట్స్ ప్లేస్. ఇది ఎయిర్పోర్ట్కి అండ్ క్రూజ్ పోర్ట్కి మిడిల్లో ఉంది. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏరియా కూడా చూద్దాము. చాలా బాగుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ దిస్ హోటల్. ఈ హోటల్లో జిమ్ కూడా ఇంక్లూడెడ్. ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ 5 అయింది. మేము రెడీ అయ్యేసి మయామి బీచ్ చూడడానికి వెళ్తున్నాము. కమ్ లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. సో దిస్ ఈస్ మయామి బీచ్. రీచ్ అయిపోయాము. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ మల్టిపుల్ ఎంట్రన్సెస్ ఉంటాయి బీచ్కి. సో ఇది వన్ ఆఫ్ ది ఎంట్రన్స్. కొన్ని పిక్చర్స్ తీసుకొని బీచ్లో కాసేపు ఉండి చిల్ అయ్యేసి డిన్నర్కి డౌన్ టౌన్కి వెళ్దాం.
సో ఇందాక నేను చెప్పాను కదా బీచ్లో ఉన్నప్పుడు డౌన్ టౌన్కి వెళ్ళి డిన్నర్ చేద్దాము అని చెప్పి ప్లాన్ అని. సో ఇదే డౌన్ టౌన్ వ్యూ. మేము పార్కింగ్ దొరకట్లేదు డౌన్ టౌన్లో, సో అందుకు పార్కింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. పార్క్ చేసేసి మయామి బీచ్ డౌన్ టౌన్లో అలా వాక్ చేసుకుంటూ ఒక రెస్టారెంట్ ఫైండ్ అవుట్ చేసాము. అక్కడ డైనింగ్ చేసేసి కాసేపు టైం స్పెండ్ చేసేసి డౌన్ టౌన్ ఏరియాలో హోటల్కి రిటర్న్ అయిపోయాము. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నా నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ గైస్, బై బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.